మోషేతో ఇట్లనెను, మీరు ఇశ్రాయేలీయులతో నిజముగా నేను నియమించిన శ్రాంతి దినమును ఆచరించవలెను. మిమ్మలను పరిశుద్ధపరచు యెహోవాని నేనేనని, అది మీ తరతరములకు నాకును మీకు ఏంటంట గుర్తుగా ఉండాలా అంటూ ఉంటాడు నా ప్రభు. ఆ విశ్రాంతి దినం దేని బిడ్డ, ఆ విశ్రాంతి దినముతో మన తరము వారికి, మన తరతరాలకి ఎలా ఉండాలంట, గుర్తింపుగా ఉండాలంట. అందుకు ఆయన ఎవరితో మాట్లాడుతుండు? మోషేతో మాట్లాడుతుండు. ప్రభు స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము మోషేతో మాట్లాడుతుండు నా ప్రభు. ఎందుకంటే మోషే దేవుని మాట వింటుండు, దేవుని యందు ఆశించి ఆయన చెప్పిన దానికి పాత్రుడుగా పని చేయడానికి ఉన్నాడు. అందుకు ఇశ్రాయేలు ప్రజలను అంటూ ఉన్నాడు, అయ్యా మోషే, నిజంగా ఈ ప్రజలు, ఈ ఇశ్రాయేలు అయ్యా నేను అనుసరించిన ఏర్పాటు చేసిన శ్రాంతి దినమును వీళ్ళు అనుగ్రహించి నడుస్తున్నారా అని ఆయన వాగ్దానం చేస్తున్న దేవుని బిడ్డ. వాగ్దాన పూర్ణుడు అని ఎవరిని అడుగుతున్నట్ట రేపు లెక్క పాస్టర్ని అడుగుతాడు. అయ్యా సీమోను, నేను ఏర్పాటు చేసిన శ్రాంతి దినమును అయ్యా మరి నీ పిల్లలు రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తీసం తీసుకొని దేవుణ్ణి అంగీకరించి ఆజ్ఞలను అనుసరిస్తూ ఉన్నారా అంటే నేనేం చెప్పాలా? దేవుని బిడ్డలారా, ఏం చెప్పాలా? ఎన్నో కట్ట పోనీ అంటే పోనివ్వాలా? మరి ఏదో ఒకటయ్యా కానివ్వంటే దానికి దేని బిడ్డలారా నీ మాట బట్టి కానివ్వాలా? అది కూడా నేను ఓపికతో దేని బిడ్డలారా చూసుకుంటూ వచ్చి ఉన్నా. ప్రైజ్లా చూసుకుంటూ వచ్చి ఉన్నా. ఎందుకంటే చిన్నపిల్లలు చెప్పిన మాట కూడా పోనీ దేవుడు మాట్లాడుతుండే వాళ్ళలో ఉండి గనక. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ చదువుతూ విని దీన్ని పాటించిన వాడు మరణశిక్ష అన్నా కానీ వాళ్ళు చెప్పిన మాటకి లోపడ్డా చూద్దాం, నేర్చుకోవాలి కదా. అది అయినా జరగంగా రానున్న రోజులలో రాను ఏం చేస్తారో దేవుని బిడ్డలారా, వాళ్ళు మొత్తము కూడా పాటించుతున్నారు. పరీక్షలా కారణము దేవుణ్ణి తునీకరించబడి ఉన్నారు, వాక్యాన్ని విసర్జించబడి ఉన్నారు. ఆయన విధులు అనుసరించబడటము, ఈ తునీకరించబడటము, ఆ ఒక్క దేవుని బిడ్డ భావము ఈ లోకానికి ఆశించదు, లోక ధనాపేక్షలు. అందుకే నీ సంపాదన దేవుని బిడ్డలారా ఆయన అంటాడు బైబిల్లో, అనుభవించలేవమ్మా, అనుభవించలేవు. చూస్తూ ఉంటే దేని బిడ్డలారా ఇది సువార్తకి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు కూడా చేతికి ఏంటంట మన వాచి పెట్టుకున్నట్టుగా పెట్టుకొని వస్తారు కుటుంబాల్లో వచ్చి. ప్రైజ్లా హల్లెలూయా. ఇదేంటయ్యా టైఫాయిడ్, మలేరియా, ఇంకా డింగి జ్వరం అంటారు. అయ్యా మేము ఏదో అవుపోతామంటయ్యా, పాస్టర్ గారు ప్రార్థన చేయి. అల్లుళ్ళు తండాలలో దేవుని స్తోత్రం. అయినప్పటికీ దేని బిడ్డ నా ప్రభువా, వీళ్ళందరి మధ్యలోకి నడిపించినవయ్యా నువ్వు గొప్పవాడి. నీది గొప్ప స్వార్థ మనం ప్రకటించటకు మేము ఏగులము కాబోయినప్పటికీ నువ్వు మాతో ఉన్నవాళ్ళు కనుక మమ్మల్ని నడిపిస్తున్నావు ప్రభు అని స్తోత్రం అని వాళ్ళందరికీ ప్రేమ పూర్తిగా ప్రార్థన చేసుకున్న ప్రతి బిడ్డకి అమ్మ రక్షణ పొందు. నేడే రక్షణ దినము, ఇదే మంచి తరుణమమ్మా. ఇక రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే దేవుడు మీ వీధికి, మీ ఇంటి ముందుకి మమ్మల్ని పంపించి ఉన్నాడు. అందుకు నువ్వు రక్షణ పొందమ్మా. సరే పాస్టర్ గారు మేము తీసుకుంటాం. దేని బిడ్డ ఆ రీతిగా ఆ సువార్తమానము ప్రభువు ఆ కలవరి సువార్తలో ఆయన ఈ లోకాన్ని తీసుకొచ్చి శిలువ సువార్తను మనకు అప్పగించినందుకు వీధి సువార్తగా మనం ప్రకటించాం. దీని ఎన్న ప్రతివాడు దీన్ని విని విశ్వసించి దేవుని రాజ్యములో ఉండాలంటే, దేని బిడ్డ యాజక సమూహములో ఆయన బిడ్డలకు అనుసరించాలంటే ఇప్పుడు మోసే అని అడుగుతుండు. ఇశ్రాయేలు నేను నియమించిన విశ్రాంతి దినమును అనుసరిస్తున్నాయా? మరి మేము పని చేయకపోతే ఎట్లయ్యా? మాకు ఆ రోజే పని ఉందయ్యా. ప్రైజ్ లార్డ్. ఆ ఒక్కరోజు ఉంది, తదిమ రోజులన్నీ వర్షం పడ్డాయి. ఆ రోజే మాకు ధననిధి వచ్చిందయ్యా. ఉన్నదా దేవుని బిడ్డ? ఆలోచించు.
ఒకసారి తగిలి వేలికే తగులుతుందంటే మనం ఆలోచించాలి. అన్ని ఏళ్ళు ఉన్నాయి కదా. దేవుని స్తోత్రం. చెయ్యి కాలు కాదన్న మాత్రాన దేవుని బిడ్డ అది కాకుండా పోతే ఆ బరువు బాధ్యత దేని మీద పడతాయి? ఈ చేతుల మీద పడతాయి. ఎందుకంటే 2 కర్రలు వస్తాయి చేతుల కిందికి. ఈ మోయాలి అవి మోయవు. ఎందుకంటే కాదన్నావు కదా, తృణీకరించినావు కదా, దేవుని వాక్యాన్ని విసర్జించి పెడచెవును పెట్టి దూరమై దేవునికి అవమానమై అర్థమైన జీవితాన్ని ప్రారంభిస్తూ ఉన్నావు. అందుకు నా ప్రభు మిమ్మల్ని అడగడేమో కానీ నన్ను అడుగుతాడు. దేవుని స్తోత్రం. అయ్యా మోషే, అయ్యా సీమోను, అయ్యా మార్పు చెందిన బిడ్డలు, రక్షణ పొందిన కుటుంబాలు సక్రంగా నేను ఏర్పరిచిన విశ్రాంతిని అనుసరిస్తూ ఉన్నారా? నేనేం చెప్పాలా దేవుని బిడ్డ? ఏం చెప్పాలా? పోనీ ప్రభువా, మంచిదే నీ మాట వింటున్నా, ఇంకా ఎంతకాలం, ఇంకా ఎంతకాలమో, వేరే రోజులు. దేవుని బిడ్డ, నీ కష్టాజితం నా కష్టాజితమో అన్నుడు దోసుకుంటుంటే కారణము దేవుని వాక్యము తూనీకరించడం. దేవునికి మనము వ్యతిరేకంగా ఉంటాం. జ్ఞాపకం చేసుకో. ప్రైజ్ లార్డ్. అందుకు ఆయన అంటుడు, నేను నియమించిన విశ్రాంతి దినమును, నేను ఏర్పాటు చేసిన విశ్రాంతి దినమును 6 రోజులు సమస్తము పని పూర్తి చేసి నేను సెలవు దినముగా ఈ రోజున పని మాని ఈ రోజున మీకు అనుగ్రహిస్తున్న దీన్ని అనుసరించమని. ఈ దినం మీరు పాటిస్తూ ఉన్నదా? ఆ దినములు ఎందుకయ్యా? మీరు మీ పొలములో పనికి, మీరు కట్టెలేరటానికి, మీరయ్యా పొగ రగిలించటానికి, మీ దాసికి, మీ ఇంట్లో ఉన్న పనివారికి చెబుతూ ఉన్నారు కదా. ఇవన్నీ మానుకోవాలంటే దేవుని బిడ్డ ఆజ్ఞలు అనుసరించి ఆయన వెంబడించి ఆయన వాక్యము రుచి చూసి నువ్వు ఆయన్ని అడుగు. ఆయన నీకు దర్శనాలు కనుపరచగలడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 3 దినాలు స్వార్థమానానికి వెళ్ళినప్పుడు, 4 దినాలు మన ప్రాంతంతో 3 దినాలు వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలు ప్రార్థన చేసుకున్నప్పుడు 3 దినాలు కూడా నా ప్రభు దర్శనాలు బయలుపరిచినయ్యా. మాకు తెలియదు ప్రభు, నీ స్వార్థను ప్రకటించడానికి అయ్యా మేము ఏగులు అయినను వెళ్ళటానికి పాత్రలం కాదు కదా ప్రభు, మాకంటే ముందుగా నువ్వు వెళ్ళయ్యా. వెళ్ళి ఆ 5 స్వార్థమానంలో కఠినాత్మలు, కరుడు కట్టిన ఆత్మలు, బండ మొండిపారిన హృదయాలు ఉంటే కదిలించు, అక్కడ ఏదన్నా అపవాది స్వార్థం ఉంటే అనిశ్వయి ప్రభు అని ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక లోయ చూపించిన దేని బిడ్డ నా ప్రభు. ఆ లోయలో నేను దేవుని స్వార్థమాన ప్రకటించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆ లోయలో ఉందంట, వాడి వీళ్ళు లోయలో ఉందంట. లోయలోంచి వచ్చేవాడు అంటూ ఉన్నాడు, ఆపో, ప్రైజ్ లార్డ్. అయినా నేను స్వార్థమానం అందించేందుకు వచ్చా. అయితే ఏంటి దానికి వివరణ? అలాంటి లోయలో ఉన్నది ఆ కుటుంబం. ఆ లోయలో ఉన్నాడు వాడు, వాడికి స్వార్థ అందింది. దేవుని స్తోత్రం. మార్పు చెందటము, చెందకపోవటము, అందించటం వరకే మన జీవితంలో దేవుడిచ్చిన కృప. దేవుని స్తోత్రం. ఇంకా అనేకమైన ప్రాంతాలు తిరగాలని ఆశ ఉంది దేవుని బిడ్డారా. నా దేవుడు నన్ను నడిపిస్తారని నాకు అది నమ్మకం కూడా ఉంది. దేవుని స్తోత్రం. ఆశపడిన ప్రాణమా ఏం చేస్తాడు నా ప్రభు? తృప్తిపరుస్తాడు. ఎందుకు? నువ్వు ఆశపడవు గనక. ఆశపడినప్పుడు తృప్తిపరుస్తాడు. అక్కడ నా ప్రభు నన్ను తృప్తిపరిచాడు. అందరూ అనేకులు అన్నారు దేని బిడ్డ, ఆ ప్రాంతంలోకి వెళితే మీరు ఇబ్బంది పడతారు అన్నారు. ప్రైజ్ లార్డ్. నేను ఇబ్బంది పడినా నా ప్రభు స్వార్థమానం ప్రకటించాల చాలు. నా యందు నువ్వు హింసపడినా, బాధపడినా, అవమానం పడినా నువ్వు ధన్యుడివే. ఆ ప్రేమ ఉండాలి దేని బిడ్డ మనలో. మనం అవమానపడ్డా పర్లేదు, నిందించబడినా పర్లేదు, అయినా ఆ ప్రేమ అంటూ ఉండి ఆ ప్రేమ స్వార్థను ఎత్తుకొని పోతూ ఉంటే నువ్వు ధన్యుడివే అంటున్నప్పుడు. కనుక అలా ప్రకటించుకుంటూ పోతుంటే దేని బిడ్డారా, దేవుని వాక్యం పాస్టర్లు ఆ ఉన్న పాస్టర్లు అయ్యా ఈ ప్రాంతంలోకి వెళ్ళట, అయ్యా అటు అందరయ్యా వాళ్ళయ్యా, ఇటు అందరు వీళ్ళయ్యా, ఇటు వెళ్ళి వీళ్ళకి తెలుసుకునే మరి వీళ్ళను మనం ప్రకటించేదేంటి? వీళ్ళైతే నేను చెప్పగలుగుతాను, ఇప్పుడు భయం లేదు అంటాడు ఒక పాస్టర్. దేవుని స్తోత్రం. ఇక్కడ పర్లేదు, భయం లేదు అని గట్టిగా ఆయన ప్రకటిస్తాడు. ఇక్కడ కాదయ్యా, తెలిసిన వారి మధ్యలో, తెలియని వారి మధ్యలో అది మెల్లగా ఆ సత్యాన్ని, ఆ జీవవాక్యమును, ఆ మార్గము వాళ్ళు తెలియపరచాలని వెళ్ళినప్పుడు ఏం పెట్టారా, ఒక
పరిశుద్ధ గ్రంథం అంటుంది దేని బిడ్డారా, మోషే అయ్యా మోషే నేను తెలియజేస్తున్నాను ఈ ఇశ్రాయేలు ప్రజలు అయ్యా నేను ఏర్పరచబడిన విశ్రాంతి దినమును అనుసరిస్తున్నాను, నిజంగా చెప్పయ్యా అంటే దేని బిడ్డ నేను తలదించద్దు, అక్కడ నేను కన్నీళ్లు కార్చద్దు, నా ప్రభుకు నేను ఏం చెప్పాలా, ఏం సమాధానం చెప్పాలా? మరి ఎందుకయ్యా అలా నువ్వు కూడా ప్రకటించి ఉన్నావు, బైబిల్ చూస్తూ ఉన్నావు, వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నావు, నాతో కలిసి మాట్లాడుతున్నావు, ఆజ్ఞెందుకు నువ్వు అనుసరించలేకపోయినావు అంటే ఏం చెప్పాలి దేవుని బిడ్డ? ఏం చెప్పాలి? ఏమి చెప్పలేని ఉత్తముడుగా ఉండాలి. తప్పు నాదే ఉంటుంది అప్పుడు అక్కడ. ప్రైజ్ లార్డ్. ప్రభు చెప్పినప్పుడు తప్పు నాదే ఉంటుంది. తల్లిదండ్రులు గద్దించినప్పుడు పిల్లవాడు తప్పు చేస్తుంటే వాడు చేస్తుంటే గద్దించకపోతే తప్పు మనదై ఉంటుంది. గద్దిస్తే తప్పు వాటిగా కదా ఏం బిడ్డారా, ఒక రోజున దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. దేవుడు చూసుకుంటాడు. నాకు తెలియదు ప్రభు, నా మాట వింటలేదు. అయ్యా నీ వర్తమానము, నీ జీవవాక్యము అయ్యా నువ్వు తెలియపరిచిన శ్రాంతి సెలవు దినం నేను చెబుతున్నా, అనుసరించాలా, దాన్ని పాటించాలా అని ఇరనందుకు నా తండ్రి మరి నన్ను ఏం చేయమంటావు అయ్యా? ప్రభుకు అప్పగించదు. అందుకు దేని బిడ్డ ఈ సెలవు దినము, శ్రాంతి దినము రక్షణ పొందిన ప్రతి వాడును కూడా, రక్షింపబడిన ప్రతి కుటుంబము కూడా ఆజ్ఞలు అనుసరించాలి. ఆజ్ఞలు అనుసరించకపోతే ఇంతకంటే శిక్ష ఒకటి లేదంట. ప్రైజ్లా, ఎందుకంటే ఒక శిక్ష లేదంట దేవుని బిడ్డ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదవండి. అదేంటంట? నిత్యముగా అది పరిశుద్ధం. ఎందుకంటే పరిశుద్ధం దాన్ని అనుసరించినప్పుడు స్వాధీనం. అపవిత్రపరచువాడు ఆ దినమును దాన్ని అపవిత్రపరచువాడంట. ఆ రోజున ఆ రాకడ సమయంలో కడబోరు శబ్దంలో ఆ ప్రజలలో చేత కొట్టివేయబడతారంట. కొట్టివేయబడటానికే దేని బిడ్డ మనం మార్పు చెందింది? ఆయనలో వెలివేయబడటానికే రక్షణ పొందింది కాదు కదా. మన బాగోగుల కొరకే కాదు ప్రభు సన్నిధికి. మంచిది బాగోగుల కొరకు వచ్చిన ఆయన, ఎందుకంటే నువ్వు అన్యుడు అయినప్పటికీ ఈ లోకంలో నీకు అన్యుడినని నీవు మాత్రం గ్రహించవు, కానీ నేను ఆయన అరచేతులలో చెక్కబడ్డానని మాత్రం నువ్వు ఎప్పుడు గ్రహించడం లేదు దేవుని బిడ్డ. నువ్వు అన్యుడు కావచ్చు, ఈ లోకంలో ఉత్తమైన జీవితంలో ఉండొచ్చు, ప్రారంభించవచ్చు, కానీ కారణము నేను ఇంకా ఆయన ప్రోత్సాహపరుస్తున్నాడంటేను, ఆపద నుంచి తప్పిస్తున్నాడంటేను ఆయన అరచేతులలో నేను చెక్కి ఉన్నాడు. అందుకు ఆయన చెక్కిన ప్రేమ, ఆయన చేసిన ప్రేమ, నిన్ను ఆయన రూపం ఇచ్చిన ప్రేమ, నీ యొక్క ఊపిలో రాశి గ్రంథంలో ఆయన ఆత్మను ఊపిన ప్రేమ మర్చిపోలేక నిన్ను కాపాడుతుండు. దేవుని స్తోత్రం. ఇంకా నీ విరోధిగా నీకు తెలియదు. అందుకు నా ప్రభు తెలుసుకొని ఉండవు కదా నీవు శ్రాంతి దినమును అనుసరించకపోతే అట్లా. అందుకు దేవుని బిడ్డ తప్పక ఏం పొందుతామంట మనం? దాన్ని అనుసరించిన వాడు, దాన్ని వినియోగపరచిన వాడు, దేవుని మహిమపరచిన వాడు, వాక్యానికి లోపడిన వాడంట తప్పక ఏం చేస్తారంట? ఆయన ప్రజలలోంచి బోర శబ్దంలో వస్తున్నప్పుడు మన పితరులు దేని బిడ్డ ఆయనతో ఉంటారు. అక్కడ తీర్పు కాలంలో కొట్టివేయబడుతూ ఉంటారు. ప్రయోజనం ఏముందమ్మా? మన బంధుత్వం అంతా వచ్చి దేవుని బిడ్డ ఒక ఏదో దేవుని మయంపరుచుంటూ వాళ్ళొంచి కొట్టివేయబట్టే ప్రయోజనం కాదు. ఆత్మీయత బంధుత్వం ఇది దేవుని శిలువ రక్తములో కడగబడిన ఆయన సొత్తైన యాజక మర్యాదలో, యాజక సమూహములో ఆయన ప్రజలము. ఇక మనం కొట్టివేయబడితే ప్రయోజనమే పోదు. అందుకా నీకు రక్షణ, అందుకా నీకు బాప్తిసం. దేవుని బిడ్డ ఆ రోజున నీవు నీ ముఖ క్రాంతిలో తేజస్సుంది. ఆ రోజున నీవు నెత్తి బాదుకుంటూ రొమ్ము కొట్టుకుంటూ ఎత్తి వీక్కుంటూ వేదన పడే రోజు వస్తుంది. అందుకే నా ప్రభు అంటున్నామ్మా, దేని రక్షణ దినమమ్మా, ఇది మంచి తరుణమమ్మా. ఈ రోజున నువ్వు ఆలస్యం చేయవద్దు. దేవుని కొరకు ఆశించి ఆయన సొత్తుగా ఆయన ప్రజలుగాను, ఒకప్పుడు ప్రజలలో ప్రజగా ఉన్నావు, ఇప్పుడు నా ప్రజలే ఉన్నావు అని నా ప్రభు తెలియపరుస్తుంటాడు. దేవుని బిడ్డ పేతురు గ్రంథంలో 1 పేతురులో ఆయన తెలియపరుస్తాడు.
కనుక ఆయన ప్రజలమై ఉన్నందుకు, ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా మార్చబడినందుకు ఆజ్ఞల్లో అనుసరిష్టం పాటించాలి. దేవుని స్తోత్రం. ఆయన ఇచ్చిన ధననిధి నువ్వు కష్టపడ్డ ఆయన ఇస్తేనే కదా. నీ కష్టము నీకు ఆయన శక్తి ఇస్తే కదా. ఆ శక్తిని కోల్పోతే నువ్వు ఎక్కడ ఉంటావు? ఎక్కడుంటుంది ఏం బిడ్డ? ఏం చేయగలం మనం? అందుకు అది ఆ ధననిధి నీవు నీ పిల్లలు అనుభవించాలంటే ఆయన మార్గంలో నడవాలి, ఆయన విధులు పాటించాలి. అప్పుడు నీవు ధన్యుడువు. నీకేం కలుగుతాట? కీడు కలగదు, మేలే కలుగుతాడంటాడు నా ప్రభు కీర్తనలో 128లో. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును అంటాడు. నీ కష్టాజీతము నీవు నీ పిల్లలు అనుభవించదని అంటాడు నా ప్రభు. వీటిని అనుభవించాలంటే, వీటిని మనము దేని బిడ్డ అనుసరించాలంటే ఈ విధులను, ఈ ఆజ్ఞలను మనం అనుసరించాలి. దేవుని స్తోత్రం. ఏం తీసుకున్నామో ఏమి తేలేదు బిడ్డ, ఏది తీసుకెళ్ళమో ఉత్తముడిగా వచ్చి ఉన్నాం, ఉట్టిగానే వెళ్ళిపోతూ ఉంటాం. పోతున్న వాడిని చూస్తూ ఉన్నాం, హల్లెలూయా. పోతున్న వాడిని కూడా చూస్తూ ఉన్నాం కదా. ఏం తెచ్చి ఉన్నారు, ఏం తీసుకుపోయారు? ఈ లోకంలో ఉన్నవారు మనకి పాఠం నేర్పుతూ ఉన్నారు. దాన్ని నేర్చుకుంటూ ఉన్నవా? దేవుని స్తోత్రం. ఈ జీవితం విలువైనది, నరులారా రండనే చలవైనది, నరులారా రండనే చలవైనది. సిద్ధపడినవా చివరి యాత్రకు, సిద్ధపడినవా చివరి యాత్రకు, యుగయుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండనే చలవైనది, దేవుని చలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు వేది నీవు పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు వేది నీవు పోవు. పోతున్న వారిని నీవు చూచుటలేదా? బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా? పోతున్న వారిని నీవు చూసుటలేదా? బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా? ఈ జీవితం విలువైనది, నరులారా రండనే చలవైనది, నరులారా రండనే చలవైనది. సిద్ధపడినవా చివరి యాత్రకు, చివరి యాత్రకు, యుగయుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండనే చలవైనది, దేవుని చలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలం లోకములో ఉండే సిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలం లోకములో ఉండే సిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరునానికి, కుల మతాలు అదే కాదు శ్మశానానికి. చిన్న పెద్ద తేడా లేదు మరునానికి, కుల మతాలు అదే కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండనే చలవైనది, నరులారా రండనే చలవైనది. సిద్ధపడినవా చివరి
ఉండుటకు ఈ జీవితం విలువైనది. నరులారా రండని, చలవైనది దేవుని చలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు లేదు పరలోకమందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల ఇందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల ఇందు. నీ జీవితం విలువైనది. నరులారా రండని, చలవైనది. నరులారా చలవైనది. సిద్ధపడినవా చివరి యాత్రకు, సిద్ధపడినవా చివరి యాత్రకు. యుగయుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది. నరులారా రండని, చలవైనది దేవుని చలవైనది. హల్లెలూయా. కిందికి వచ్చి రెండు చేతులు ఆయన చూపించాల్సి వస్తుంది. దేవుని స్తోత్రం కదా. చూపించిన తనని తీర్చుకోలేము. అందుకు దేవుని వాక్యం నిర్గమాకాండము 20వ అధ్యాయము 8-11 వచ్చిన చదివా. 8 నుంచి 11 వరకు. శ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకున్నాము. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు చేసుకొని, దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె ఒకవేళ అయినను, నీ దాసుడైనను నీ దాసి అయినను, నీ పశువైనను నీ విండ్లలో ఉన్న పరదేశి అయినను, హల్లెలూయా, ఏ పని చేయకూడదంటే శ్రాంతిలో ఆయన పనే చేయాలని నేర్పెట్ట. ఆ రోజే మనకు పని వస్తాయి కదా, అస్మార్థంగా ఆ రోజే వస్తాయి. దేవుని స్తోత్రం. అస్మార్థంగా దేవుని బిడ్డారు సొత్తులో దేవుడు పిలుచుకున్న ఆయన పని చేసి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుని స్తోత్రం. ఈ లోక సొత్తులో అస్మార్థంగా ఏదైనా వచ్చినా ఆయన పని చేసుకొని ఆయన సెలవు తీసుకొని వెళ్ళిపోయే స్థితిలో ఉన్నా. దేవుని స్తోత్రం. ఆయన పని చేయకుండా, ఆయన సెలవు తీసుకోకుండా మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఉత్తములమే. అందుకు నా ప్రభు అంటున్నాడు, నీవైనను నీ కుమారుడైనను. దేవుని బిడ్డ, నీట్లో ఏదైనను, నీ పరదేశి అయినను సరే, కానీ దాన్ని అనుసరించకుండా పని చేయకూడదయ్యా. పని చేయకూడదు. మనం ఉంటుంది చూడు, మన ఇంట్లో పని వారంటే ఆ పని అంతా నువ్వు చేయి. ఈరోజు విశ్రాంతి, నేను చర్చికి వెళ్ళాలి, ఈరోజు నేను గుడికి వెళ్ళాలి, ఈరోజు నాకు బిజీ, ఈరోజు నేను వెళ్ళకపోతే అక్కడ పాడేవాళ్ళు లేడు. ఎవరుంటారు ఈరోజు పాడేవాళ్ళు? దేవుని స్తోత్రం అని పిలుస్తావా? వెళ్ళాం కదా. దేని బిడ్డ, ఇది సిద్ధపడి నువ్వు రావాలా, సిద్ధపడి నువ్వు తెలుసుకోవాలా, దేవుని వాక్యాన్ని అనుసరించాలి. కనుక మరి మన పనులు ఎన్నో ఉంటూ ఉంటాయి జీవితంలో. దేవుని బిడ్డ, సమస్తము మన బ్రతుకు దినములన్నీ కూడా బిజీలో ఉంటాం. కానీ ఆ రోజు నా ప్రభువు సమస్తము సృష్టించి సుధించి ఏర్పాటు చేసి విశ్రాంతి దినమని మనకు అనుగ్రహించబడి ఉన్నాం. ఈ దినమును కూడా మనం ఏం చేస్తున్నాం అమ్మా? ఈ దినమును కూడా మనం ఏం చేస్తున్నాం? తట్టాపుట్ట తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఆ తట్టాపుట్టే మన వెంట వచ్చేది, ఇంకేమి రాదు. రైతులా చిన్నపాడు కలిగి ఉన్నవా? చివరి యాత్రకి ఈ లోకముల యాత్రికుడు గాను ప్రయాణికుడు గాను ప్రయాసపడుతున్నావు. కానీ చివరి యాత్రకి చిన్నపడి దేవుని రాజ్యములో నేను ఉండాలా, అద్భుతీయ దేవుడు నన్ను ఆయన పిలవాలా, ఆయన బిడ్డలలో నేనుండి
ఆశ ఉంటే నా ప్రభు ఈరోజే దేని బిడ్డ నీకు మార్పిస్తాం. ఈరోజే మంచి దినంగా మారుస్తాడు. ఈరోజే రక్షణ దినముగా ఏర్పాటు చేస్తాడు. ఆ కర్మము ఇదేనని నీకు నీ హృదయమందును ఆ ప్రేమ స్వరూపి, ఆ ప్రేమ కలిగిన ప్రేమతత్వం నీకు ఇచ్చినప్పుడు నా జీవితం ఇంకెందుకు, నా జీవితము ఇక దేనికి అని దేవుని బిడ్డ నీవును ఆ ప్రభు నందు దేని బిడ్డ ఆశించి ఆ ప్రభు రాజ్యానికి పాత్రురాలుగా ఉండటానికి ఏం చేస్తావట నీవు? ఏం చేస్తావమ్మా? ఏం చేస్తావట నీవు? మార్పు చెందడానికి ప్రయత్నం చేస్తావు. దేవుని స్తోత్రం. మార్పు చెంది దేవునికి ఇష్టరాలుగా ఉండటానికి నీవు సిద్ధపాటవుతావు. దేవుని స్తోత్రం. అందుకు నా ప్రభు అంటున్నాడు, ఏ పని అయినట్టు ఏం చేయవద్దట? మనమే కాదు, మన పరివారే కాదు, వేదైన విశ్రాంతిలో మనం ఆయన వాక్యానికి ఆ ఒక్క విశ్రాంతి పునరుద్ధానానికి లోపడాలి. తిరిగి నా ప్రభు వస్తాడు. ఈరోజు మన మధ్యన ఉంటాడు, మన బాగుబోగులు చూస్తాడని, మన అద్భుతకారుడు ఆలోచనకర్త వస్తాడు. ఈ రోజున నన్ను బాగుపరుస్తాడు. నా పాపాన్ని ఎత్తుకొని పోయి ఆయన మోసి కలవరిలో ప్రాణం పెట్టి ఈ రోజున పరిశుద్ధతలో వస్తున్నాడని మనం ఎదురు చూడవద్దు బిడ్డ. అందుకు నా ప్రభు అంటూ ఉన్నాడు, ఈ రోజున నీవు ఈ రక్షణ దినము, ఈ పునరుద్ధానమైన దినము మర్చిపోవద్దు. ఇది మర్చిపోవద్దు. ఈ బలమైన ఆయన విడిపరిచి ఏర్పాటు చేసి సమస్త మానవాళి కొరకు విశ్రాంతిని ఇచ్చిన దినం. అందుకే నా ప్రభు అంటాడు మత్తయి సువార్తలో, దేవుని స్తోత్రము, హల్లెలూయా. ఆయన అందుకే మత్తయి సువార్త స్తోత్రము, హల్లెలూయా. యేసయ్య మాట్లాడుతాడు, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారాను తప్ప ఎవరు కూడా తండ్రి వద్దకు రాడని వాగ్దానం చేస్తాడు. మరి ఆయనే కదా మార్గము, ఆయనే కదా సత్యము. ఆయన మార్గము తెలుసుకొని ఆయన సత్యాన్ని గుర్తెరిగి జీవమును మనము చేతపట్టుకొని మార్గముల నడుటకు చివర యాత్రలో మనం కొనసాగించబడాల. దేవుని స్తోత్రం. చివరి యాత్ర ఇది. హల్లెలూయా. నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా, నీ కృపయే నాకు తోడయ్యా ఓ యేసయ్యా, నీ ప్రేమే నాకు ఓ యేసయ్యా, నీ కృపయే నాకు తోడయ్యా ఓ యేసయ్యా, నీ దీవెన నాకు చాలయ్యా, నీ దీవెన నాకు చాలయ్యా ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా, నీ ప్రేమే నాకు యా ఓ యేసయ్యా, నీ కృపయే నాకు తోడయ్యా ఓ యేసయ్యా. నన్ను ప్రేమించి నన్ను ఆదరించి నీ సన్నిధిలో నన్ను నిలిపితివి. స్తోత్రమయ్యా. నన్ను ప్రేమించి నన్ను ఆదరించి నీ సన్నిధిలో నన్ను నిలిపితివి. నీ దీవెన నాకు చాలయ్యా, నీ దీవెన నాకు చాలయ్యా ఓ ప్రేమమయ్యా, ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా, ఓ కరుణామయ్యా, నీ ప్రేమే నాకు ఓ యేసయ్యా, నీ కృపయే నాకు తోడయ్యా ఓ యేసయ్యా. హల్లెలూయా. మొత్తం మనిషినయ్యా, కానీ 5-6 ఎకరాలు వేసి ఉన్నాను. ఇంత పెట్టుబడి నేను ఎక్కడ పెట్టాలా? ఒక వ్యక్తి జీవితం ఇంత పెట్టుబడి నువ్వు ఎక్కడ పెడతావా అంటే నేను భయపడి ఆ నారమ్ముతులే అన్నున్నాయ్యా. దేవుని స్తోత్రం. నారమ్ముతులేయ్యా, కొంత పెట్టుబడికి వస్తుంది, ఇంత పెట్టుబడి నాకు భయం కలుగుతుందయ్యా అన్నాయ్యా. ఆయన విత్తనాలు వేస్తున్నాడు, మంచి భూమిని దేని బిడ్డలు ఫలిస్తున్నాయి, మొలుతున్నాయి. కానీ ఏం చేస్తున్నాడంటే వేయటం మాత్రం వేస్తుండే కానీ వాటిని ఫలింపులోకి తేవటం లేదు. కారణము
దేవుని స్తోత్రం. ఫలింపులోకి తేటం లేదు అంటే దేవుని బిడ్డ ఆ ఇత్తనాలు వేయటం వరకే కానీ ఆ బిడ్డలను అప్పగిస్తుండే ఏరే సంఘాలకు. హల్లెలూయా. అందుకు దేవుని వాక్యం అంటుంది, దేవుని బిడ్డ ఆయన వాక్యం అంటూ ఉంది, వీళ్ళంతా దూషించువారేనయ్యా, వీళ్ళంతా నన్ను దూషించువారేనయ్యా, వీళ్ళంతా విమర్శ చేసేవారేనయ్యా, అందుకు నీ ప్రేమ నీ కృప నాకు తోడుతే చాలయ్యా అని ప్రభుని శాతపట్టుకొని ప్రభుని మోసుకుంటూ స్వార్థ మానవులు వెళ్తున్నాం. దేవుని బిడ్డ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకు ఈ ఆజ్ఞలను అనుసరించు. నిన్ను కూడా సత్య స్వార్థలో ఆయన నిన్ను వాడుకోవటానికి నీ కుటుంబాన్ని సేద తీర్చి ఆ మహిమ రాజ్యం కొరకు ఏర్పాటు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకు పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యము, దేవుని ప్రియ సంగమా, నిర్గమాకాండము 35 మొదటి వాక్యం నుంచి 3 వచనాలు చదువుకుందాం. నిర్గమాకాండము. మోషే ఇశ్రాయేలును సర్వ సమాజమును మీరు చేయనట్లుగా యెహోవా ఆజ్ఞాపించిన విధులు కట్టడలు ఏవనగా 6 దినములు మాత్రమే పని చేయవలెను, 7వ దినము మీకు అది పరిశుద్ధమైన దినము, ఇది యెహోవా విశ్రాంతి దినం అంట. ఏం చేస్తారట? దానిలో పని చేయని వాడు, చేయని ప్రతి వాడును ఏమవుతారట? దేని బిడ్డ ఏమవుతారట? ఆ విశ్రాంతి దినమున పని చేయు ప్రతి వాడు ఏమవుతారంట? మరణ శిక్షణ అవుతారట. దేవుని స్తోత్రం. మరి దాంట్లో పని చేయదు మనం. అందుకు మోషే ఇశ్రాయేలు పక్షమున అడుగుతున్న ప్రభు అయిన యెహోవా ఆయన నడిపింపును బట్టి, ఆయన పడిన ప్రయాసమును, ఆయన శ్రమను, ఆయన బాధను ఆయన అనుసరించి ఆయన్ని ప్రేమించి అడుగుతుండు మోషే అని. దేవుని స్తోత్రం. అక్కడ ఇట్ట కాదా, ఇక్కడ అట్ట కాదయ్యా. దేవుని స్తోత్రం. ఎక్కడైనా ఆదివారాలు వద్దని ఏ పాస్టర్ని చేస్తే నేను నమ్ముతాను. దేని బిడ్డ మీరు చేస్తే నేను వాళ్ళంటే వద్దట్రా ఆదివారాలు. మన పిల్లోడు పని చేస్తా అంటే వద్దంటావా? మనం బాగా చదువుకుంటా అంటే వద్దురా పదార్థం తిరగమంటావా? మనం 10 ఇచ్చి రోజు చెప్పండి అమ్మా. దేవుని స్తోత్రం. అందుకు ఆ విశ్రాంతి దినమును మనం అనుసరించాలని దేవుని స్తోత్రం. ఆ విశ్రాంతిని మనం అనుసరించి ఆజ్ఞలు మనము విధులను పాటించి దేవునికి మనము ఇష్టలుగా ఉంటాం. అందుకు నా ప్రభు అంటున్నాడు దేవుని స్తోత్రం. ద్వితీయ ఉపదేశకాండములో 5వ అధ్యాయం 12-15 వచనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లుగా శాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలెను. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినప్పటికీ అయినను నీ దాసుడైనను దాసిరాలైనను నీ ఇళ్ళలో ఉన్న పరదేశైనను ఏ పని చేయకూడదట. హల్లెలూయా. ఏ పని అయినా చేయకూడదట. ఆయన పని ఏం చేయాలంట ఆ రోజు. దేవుని స్తోత్రం. అన్నిటికీ అన్ని పనులు చెబుతాం కదా. ఈరోజు ఆదివారం ఉందయ్యా, నువ్వు వెళ్ళు నా ఎద్దును కట్టుకొని ఆ శని తోలు. పరదేశం అంటే ఈరోజు నువ్వు వెళ్ళి ఆ పనికి, నేను ఆదివారం కదా గుడికి వెళ్ళాలి ప్రయించేలా ఎవరికి చెప్పదు. దేవుని పని చేయటానికి పాత్రలు కావాలి. దేవుని స్తోత్రం. ఆయన చెబుతున్న మాటలు, ఆయన చేస్తున్న వాగ్దానం, ఆయన పనిలో దేని బిడ్డ ఇప్పుడు 11 సంవత్సరాల నుంచి మనం ఆయన పని చేయడానికి పాత్రలుగా ఉన్నామా? శాంతిలో ఈరోజు విశ్రాంతి దినము. ఆ నొప్పి ఈ నొప్పి, ఆ బాధ ఈ బాధ, సాక్ష్యం ప్రార్థన చేసాడు పాస్టర్ గారు తగ్గింది, ఆయనకు వందనాలు, ఈయనకెందుకు వందనాలు ఆయన చెప్పు. నీ సాక్ష్యం నువ్వు నిలుపుకుంటావు కనుక దేవుని బిడ్డ. అందుకు దేవుని వాక్యమును బట్టి నువ్వు వాక్యాన్ని అనుసరించడం నేర్చుకో.
ఐదులు పాటించడం నేర్చుకో. ఆయన సత్య స్వరూపైన దేవుడు, ప్రేమ కలిగిన పాత్రుడు, ప్రేమ స్వరూపి, నిన్ను మర్చిపోయేవాడు కాదు, చిరకాల స్నేహితుడై ఉంటాడు. అందుకు నీవును ఆయన పని చేయడానికి ప్రేమతో ఆయన పని నిమిత్తం పాత్రాలుగా ఏర్పరచబడాలి కదా. ఆయనకి వెళ్తే ఏం చదువుతాడు పాస్టర్ గారు, ఏ పని చేయాల్సి వస్తుందో దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారిని ఏమంటే మా సువార్తలో వస్తుండే దేని బిడ్డ వస్తుంటే మా ప్రార్థన వినువాడు దేవని కొందనాలయ స్తోత్రాలయ. అయ్యా నడుచున్నాం దేవా, మా పాపాలు క్షమించండి కొందనాలయ స్తోత్రాలయ దేవ.